తాము చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే దీనిని ఇరాన్ ఖండించింది. ఖమేనీ బతికే ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలిపారు. ఖమేనీ పరిస్థితిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదేతో పాటు రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ చనిపోయినట్లు తెలుస్తోంది. తాము చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే దీనిని ఇరాన్ ఖండించింది. ఖమేనీ బతికే ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలిపారు. ఖమేనీ పరిస్థితిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదేతో పాటు రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ చనిపోయినట్లు తెలుస్తోంది. తాము చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే దీనిని ఇరాన్ ఖండించింది. ఖమేనీ బతికే ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలిపారు. ఖమేనీ పరిస్థితిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదేతో పాటు రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ చనిపోయినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దినకర్ ఫోన్ లైన్లో ఉన్నారు. దినకర్, భిన్న ప్రకటనలు వస్తున్నాయి ఖమేనీ మృతి చెందినట్లు. ఎలా చూడాలి? లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తోంది? ఇంకా ఖమేనీ మృతికి సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం అయితే ఉందని చెప్పాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మరొక వైపు యుద్ధం ఇరాన్ మిగిలిన 10 దేశాలపైన యుద్ధం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాడులు అయితే భీకరంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా ట్రంప్ రిలీజ్ చేసినటువంటి ట్రూత్ పోస్ట్ లో చేసినటువంటి అంశాన్ని బట్టి చూస్తే ఖమేనీ మరణించాడు, ఇది ఇరాన్ ప్రజలు మాత్రమే కాకుండా అమెరికాకు మరియు ప్రపంచ దేశాలందరికీ కూడా న్యాయం సాధించినట్టుగా నేను చెప్తున్నానని చెప్పి ఒక ట్రూత్ లో తను పోస్ట్ చేసి ఆయన ఖమేనీ చనిపోయినట్టుగా ఒక ప్రకటన చేశారు. అయితే మరొక వైపు దీనికి సంబంధించి నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని ఎవరైతే ఉన్నారో అతను ఖమేనీ చనిపోయినట్టుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ స్పష్టంగా ఏవి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీంతో అటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ చేసినటువంటి ప్రకటనల మధ్య భిన్న సారూప్యత ఉంది. ఖమేనీ ఉన్నారా లేరా అన్న దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రానటువంటి నేపథ్యంలో ఇరాన్ కూడా ఈ యొక్క ప్రకటనలు ఖండిస్తున్నటువంటి సందర్భంలో ఖమేనీ మృతిపై మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి మీడియా సంస్థలు చెప్తున్నాయి అతని యొక్క డెడ్ బాడీని మేము కనుక్కున్నాము, దీనికి సంబంధించి త్వరలోనే వీడియోలు కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ మీడియా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ వీటన్నిటిని ఖండిస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ ఇద్దరు కలిపి ఒక ప్రజలను అలాగే ఇరాన్ కు సంబంధించినటువంటి వారిని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. ఖమేనీకి సంబంధించినటువంటి ఆయన యొక్క ఉనికిని మేము త్వరలోనే ప్రకటిస్తామని ఇరాన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఖమేనీ చాలా సేఫ్ పొజిషన్ లో ఉన్నాడు, ఆయన కాంటాక్ట్ లో లేకపోయినా కానీ ఆయన వేరే ప్రాంతంలో ఉన్నారు అని చెప్పి కూడా ఇరాన్ స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి ఈ ప్రకటనలు మాత్రం కొద్దిగా గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది. అయితే ట్రంప్ తన ట్రూత్ దాంట్లో పూర్తి స్థాయి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే రెగ్యులర్ గా ప్రకటన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ కి సంబంధించి కావచ్చు, అనేకమైనటువంటి వెనిజులాకు సంబంధించినటువంటి అంశాలు కూడా కావచ్చు, పూర్తి స్థాయి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ట్రంప్ దీన్ని ప్రకటన చేసే అవకాశం ఉంది గతంలో కూడా. సో ఇప్పుడు కూడా అలానే చేశారని చెప్పి అమెరికన్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఒకసారిగా మనము ట్రంప్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఇది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సైన్యం మరియు భద్రతా దళాల్లో కొంతమంది ఇంకా ఎక్కువై పోరాడడానికి ఇష్టం లేదు కనుక వారికి రక్షణ లభించవచ్చు, తర్వాత వారికి మరణమే మిగులుతుందని చెప్పి కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఖమేనీ మరణంతో దేశం తీవ్రంగా దెబ్బతిన్నది కనుక మిడిల్ ఈస్ట్ స్టేట్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా శాంతి నెలకొల్పడమే తన లక్ష్యంగా మొత్తం ఇది ఖమేనీని హతం చేశామని ట్రంప్ ప్రకటన చేయడం కూడా దీనిపైన ఒక క్లారిటీ రానటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మరొకవైపు నెతన్యాహు కూడా విడుదల చేశారు ఒక వీడియో, ఆయన చనిపోయినట్టు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా వీడియోలు రిలీజ్ చేయనటువంటి పరిస్థితి నెలకొనడంతో ప్రస్తుతం అంతా కూడా ఖమేనీ యొక్క మృతిపైన ఖమేనీ యొక్క ఉనికిపైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అర్ధరాత్రి నుంచి కూడా ఏదైతే ఇరాక్ తర్వాత దాంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో రాత్రి దుబాయ్ బుర్జ్ ఖలీఫా మీద అటాక్ జరిగింది, డ్రోన్ అటాక్ జరిగింది. అక్కడ మిగిలినటువంటి దేశాల్లో మిగిలినటువంటి అరబ్ కంట్రీస్ సంబంధించిన వాటి కూడా దాడులు కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి భయం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది జనాలు ఇళ్లకే పరిమితమైనారు. ఎక్కడ బయటికి వచ్చినా ఎక్కడ దాక్కున్నా కానీ ఈ యొక్క ఇరాన్ డ్రోన్లు తమ పైన దాడులు దిగుతాయన్నటువంటి భయంతో మొత్తం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో నెలకొని ఉందని చెప్పొచ్చు స్వాతి. అలాగే కొంతమంది అమెరికన్ సైనికులు కూడా మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటిస్తోంది దినకర్.
దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అమెరికా ఇందాక ట్రంప్ ఏదైతే రిలీజ్ చేశారో దాంట్లో కూడా చెప్పనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇరాన్ మీడియా మాత్రం స్పష్టంగా చెప్తుంది, నిన్న ఉదయం 11 గంటల నుంచి జరుగుతున్నటువంటి ఈ దాడుల్లో నిన్న మధ్యాహ్నానికే దాదాపు అమెరికాకు సంబంధించినటువంటి సైన్యాలను మట్టుబట్టాం. అలాగే ఈ 8 దేశాల్లో ఉన్నటువంటి బేస్ క్యాంప్స్ లో కూడా మొత్తం అంతా కూడా అమెరికాకు సంబంధించినటువంటి ఆయుధాలను కూడా మేము మట్టుబెట్టామని చెప్పి కూడా ఇరాన్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అటు ఇజ్రాయెల్ కావచ్చు, ఆ తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి సైనిక దళాలు ఎవరు కూడా స్పష్టమైనటువంటి ప్రకటన లేదు. ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ ఖమేనీ చనిపోయాడని ఒక ప్రకటన చేస్తున్నారో అంతే స్థాయిలో ఇరాన్ కూడా తాము ఎదురుదాడి చేసి అమెరికాకు సంబంధించినటువంటి దాదాపు 2000 మంది సైనికులు ఎవరైతే ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్నారో వాళ్ళందరిలో దాదాపు చాలా మందిని హతం చేశామని చెప్పి ఇరాన్ కు సంబంధించినటువంటి లీడర్లు చెప్తున్నారు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై మాత్రం ఇంకా స్పష్టత రానటువంటి నేపథ్యంలో ఈ అమెరికా యొక్క సైన్యం కావచ్చు, ఇజ్రాయెల్ కు సంబంధించిన సైన్యం కావచ్చు, ఎంతమంది చనిపోయారన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఆల్రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.